గడప గడపకు మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సహాయ సహకారాలు అందించిన కార్యకర్తలకు, అభిమానులకు గిరిధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నారాయణరెడ్డిపేట కొత్త కాలువ సెంటర్లో పర్యటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అభిమానుల సంబరాలు చేసుకున్నారు. వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్యక్రమానికి విరామం ఇస్తూ తిరిగి జూన్ నుంచి ప్రారంభిస్తామని సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు, పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ గత 3 ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్పాలైనరు. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా, ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం. అయితే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 1-4 సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకు వచ్చాం. ఇంకా కూడా తెలుసుకొని 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా, అది కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, ఏదైనా
పింఛన్ అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య ఉన్న అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 50 రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు సీతారెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్నీ కూడా శక్తి మేరకు చేతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. సంక్షేమమే ఉద్దేశంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. మరొకసారి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సహకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అదేవిధంగా ఈ 50 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ గడప గడప కోటమిరెడ్డి పెద్దిరెడ్డి అనే కార్యక్రమం విజయవంతం కావడానికి నాతో పాటు కష్టపడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధాపడుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.